ఇది అందరికి తగలపోవచ్చు, కానీ ఆ ఎవరో వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తితో దేవుడు నేరుగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. నిజమే, ఇది నిజమే, ఇది నిజమే అని తన మనస్సును ఆత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. అది మాట్లాడడం అంటే. ఈ రోజుకి పాపంలో కొట్టిమిట్టాడుతూ పాపం జరిగిస్తూ వస్తే ఆ పాపాన్ని గురించి నేరుగా ఈ ప్రసంగం నీకోసమే చెప్పినట్టుంటుంది. అది మాట్లాడడం అంటే. వాక్యం పూర్తిగా నేను గుద్దుతున్నట్టుంటుంది. అది వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడడం అంటే. నిజమే, ఇది నా తప్పు అని ఆ తప్పును ఒప్పుకునేలా ఆ వాక్యం ఒప్పింపజేస్తుంది. అది దేవుడు మాట్లాడడం అంటే. అంతేగాని అక్కడి నుంచి ఎక్కడి నుంచో స్వరం వస్తుందని, ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో స్వరం వస్తుందని, ఇది ఒక మనసులో తెలియని తన్మనేత్రం చెంది, ఇవన్నీ కాదు. గాడ్స్ విల్ అంటే దానికి ఒక పద్ధతి ఉంది. దాన్ని థియలాజికల్గా స్టడీ చేస్తేనే మీకు అర్థం అవుద్ది. ఎవరు ప్రాక్టీస్లు వాళ్ళు చేసుకుని ఇది దేవుని చిత్తం అనుకుంటే తర్వాత అది ఖచ్చితంగా బెరుసు కొడుతుంది. అయ్యో ఆ రోజు దేవుని చిత్తం అనుకుని ఈరోజు ఎలాగ అయిపోయింది ఏంటి అనుకున్నప్పుడు అది నీ చిత్తం కనుక ఈరోజు అది మొత్తం నష్టపోయావు.